अनारतं यौ मणिपीठशायिनौ अरञ्जयद्राजशिरस्रजाम्रजः निशीदतस्थौ चरणौ वनेषु ते मृगद्विजालो न शिखेषु बर्हिषाम् अनारतं यौ मणिपीठशायिनावरञ्जयद्राज शिरस्रजाम्रजः निशीदतस्थौ चरणौ वनेषु ते मृगद्विजालो न शिखेषु बर्हिषाम् శివకుమార్ చదవండి. అనారతం యౌ మణిపీఠశాయినౌ వరంజయద్రాజిశిర సహస్రజా శిరస్రజామ్రజః. షాయినౌ అంటే అరంజయత అనాలి. షాయినౌ అంటే అరంజయత లేదా షాయినా వరంజయత అనాలి. వరంజయత. అయితే దీంట్లో శైలజ గారు ఇచ్చిన దాంట్లో కానీ ఈ శ్లోకంలో కానీ 40 అయితే నౌ లేదు, నా అంది అంతే. అదే కలిపితే సంధిలో షాయినా వరంజయత అనేది కలవడం. లేకపోతే మనం అక్కడ విడదీయాలనుకుంటే షాయినౌ అరంజయత్ అట్లా. అనారతం యౌ మణిపీఠశాయినా వరంజయద్రాజశిరస్రజామ్రజః నిషీదదస్తౌ చరణౌ వనేషు తే మృగద్విజాలు నశిఖేషు బర్హిషాం. జాలూన. అనారతం యౌ మణిపీఠశాయినా వరంజయద్రాజశి. అక్కడ నువ్వు షాయినా దగ్గర బ్రేక్ తీసుకుంటే షాయినౌ అనాలి. లేకపోతే అనారతం యౌ మణిపీఠశాయినా వరంజయద్రాజశిరస్రజామ్రజ అక్కడ ఆకుండా అనారతం యౌ మణిపీఠశాయినా వరంజయద్రాజశిరస్రజామ్రజః నిశీదదస్తౌ చరణౌ వనేషు తే మృగద్విజాలు నశిఖేషు బర్హిషాం. నశిక కాదు అది, శిఖవే. నిశి అది రాముడితో ఒక ప్యూరుడు తగ్గిపోతుంది అట్లా. మృగద్విజాలు శిఖేషు అంతేకన్నా అట్లా. జాలు శిఖేషు బర్హిషాం. సావదేవా నమస్కారం. చదవండి శ్లోకం చదవండి. ఎవరికండి? మీకా? చదవండి శ్లోకం చదవండి. 40 మండలం. శ్రీ గురుభ్యో నమః. అనారతం యౌ మణిదీపశాయినౌ అరంజయత్ రాజశిరస్ర. ఇప్పుడు బయట నుంచి వచ్చానండి. వీళ్ళైనా చదవండి ఒకసారి. కొంచెం ఇంకా పొడవ ఒక్కసారి వీళ్ళు చదువుతారు, చదివిన తర్వాత మీరు చదవండి మళ్ళీ. ఎందుకంటే కొంచెం మైండ్ దీంట్లోకి రావాలి పటంలోకి. రాజయ్య గారు చదవండి. అనారతం యౌ మణిపీఠశాయినా వరంజయద్రాజశిరస్రజామ్రజః నిశీదదస్తౌ చరణౌ వనేషు తే మృగద్విజాలు నశిఖేషు బర్హిషాం. అనారతం యౌ మణిపీఠశాయినా వరంజయద్రాజశిరస్రజామ్రజః నిశీదదస్తౌ చరణౌ వనేషు తే మృగద్విజాలు నశిఖేషు బర్హిషాం. అనారతం యౌ మణిపీఠశాయినౌ అరంజయద్రాజశిరస్రజామ్రజః నిశీదతస్తౌ చరణౌ వనేషు తే మృగద్విజాలో నశిఖేషు బర్హిషాం. అనారతం యౌ మణిపీఠశాయినౌ అరంజయద్రాజశిరస్రజం
शिरः स्रजां रजः निशीदतस्तौ चरणौ वनेषु ते मृगद्विजालून शिखेषु बर्हिषाम् ఇక్కడ మీరు శిరస్రజ అంటున్నారా? శిరస్రజ శిరః శిరస్ స్రజ లెక్కలేదు. ఆహా. శిరస్ స్రజ ఆ, అంటే విసర్గల స్థానం సకారం కలుపుకోండి అలాగే అట్లా. చదవండి. శ్రీ గురుభ్యో నమః. అనారతం యౌ మణిపీఠశాయినౌ రాజశిరస్రజాం రజః నిషీదతస్థౌ చరణం వనేషు తే ద్విజాలూన శిఖేషు బర్హిషాం. అనారతం యౌ మణిపీఠశాయినౌ అరంజయద్రాజ శిరస్రజాం రజః నిషీదతస్థౌ చరణం వనేషు తే మృగద్విజాలూన శిఖేషు బర్హిషాం. బరిహస్సు అంటాం చూడండి. మన బరిహస్సు అని వాడతారు దర్భల్ని. కటీరలు బరిహిస్సు వాడతారా? బరిహస్సు వేరు, దర్భలు వేరు. పచ్చివేడు అని వాడతారు. నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. లక్ష్మి గారు చదవండి. గురుగారు. అనారతం యౌ మణిపీఠశాయినౌ అరంజయద్రాజశిరస్రజాం రజః నిషీదతస్తౌ చరణౌ వనేషు తే మృగద్విజాలూన శిఖేషు బర్హిషాం. అనారతం యౌ మణిపీఠశాయినౌ అరంజయద్రాజశిరస్రజాం రజః నిషీదతస్తౌ చరణౌ వనేషు తే మృగద్విజాలూన శిఖేషు బర్హిషాం. పదవిభాగం. అనారతం యః యౌ యౌ యః అని రాస్తారు. యో అయితే మీరు యావతుంది. మీరు అన్నట్టుగా యో ఒకవేళ ఉంటే విసర్గత, యౌ కనుక విసర్గత కాదు. యహ యౌ ఏ అట్లా యౌ దివచనం. మణిపీఠశాయినౌ అరంజయత్ రాజశిరస్రజాం రజః నిషీదతః. అది తౌ అనే చెప్పాలా గురువు గారు? అంతే తౌ 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 సకారం విసర్గత మారింది. తౌ చరణౌ వనేషు తే మృగద్విజాలూన శిఖేషు బర్హిషాం. అరుణ గారు చదవండి. విభక్తులు కూడా చెప్పండి. గురుగారు. అనారతం యౌ మణిపీఠశాయినా వరంజయద్రాజశిరస్రజాం రజః నిషీదదస్తౌ చరణౌ వనేషు తే మృగద్విజాలూన శిఖేషు బర్హిషాం. అనారతం యౌ మణిపీఠశాయినౌ అరంజయద్రాజశిరస్రజాం రజః నిషీదతస్తౌ చరణౌ వనేషు తే మృగద్విజాలూన శిఖేషు బర్హిషాం. అనారతం అవ్యయం. యౌ యః యౌ ఏ శబ్దో దకారాంతః పుంలింగః ద్వితీయ ద్వివచనాంతః. మణిపీఠశాయినౌ మణిపీఠశాయినం శాయినౌ శాయినః. మణిపీఠశాయిన్ శబ్దో నకారాంతః పుంలింగో ద్వితీయ ద్వివచనాంతః. అరంజయత్ అరంజయత్ అరంజయితాం అరంజయన్.
रञ्ज राग इत्यस्मात् धातोः कर्तरि लङ् परस्मैपदी प्रथमपुरुष एकवचनान्तः राजशिरः स्रजां राजशिरस्रजं राजशिरस्रजोः राजशिरस्रजां राजशिरस्रज शब्दः जकारान्तः स्त्रीलिङ्गः षष्ठी बहुवचनान्तः रजः रजः रजसी रजांसि रजः शब्दः सकारान्तः नपुंसकलिङ्गः प्रथमैकवचनान्तः निषीदतः निषीदत निषीदति निषीदतः निषीदन्ति निपूर्वकात् षड्लु वसादान्वेषित्यस्मात् धातोः कर्तरि लट् परस्मैपदी प्रथमपुरुष द्विवचनान्तः तौ सः तौ ते तच्छब्दो दकारान्तः पुल्लिङ्गः प्रथम द्विवचनान्तः चरणौ चरणः चरणौ चरणाः चरणशब्दः अकारान्तः पुल्लिङ्गः प्रथमा द्वितीयवचनान्तः वनेषु वने वनयोः वनेषु वनशब्दः अकारान्तः नपुंसकलिङ्गः सप्तमी बहुवचनान्तः ते तव ते युवयोः वां युष्माकं वः युष्मच्छब्दः दकारान्तः पुल्लिङ्गः षष्ठेकवचनान्तः मृगद्विजालूनशिखेषु మృగద్విజాలూన శిఖేషు न शिखेषु లూన కలపండి. అక్కడ దెబ్బతీస్తుంది. मृगद्विजालून शिखेषु शिखे शिखयोः शिखेषु मृगद्विजालून शिखशब्दः अकारान्तः नपुंसकलिङ्गः सप्तमी बहुवचनान्तः बर्हिषां बर्हिषः बर्हिषोः बर्हिषां बर्हिशब्दः सकारान्त नपुंसकलिङ्गः षष्ठी बहुवचनान्तः గురుగారు ఈ నిషీదతి దాంట్లో పూర్వకాత్ షడ్లు అనేసి ఉంది కదా గురుగారు, అది కాస్త చెప్తారా? నీ అనే ఉపసర్గ పూర్వం ఉంది కనుక నీ పూర్వకం. నీ మామూలుగా సీదతి సీదత సీదంతి, నీ వల్ల నిషీదతి అయినది అంటే మూర్ధ చకారం వచ్చింది. ఇది నిషీదత. నీ అనే ధాతువు నాకు షద్లు అనే ధాతువు పేరు షద్లు. ని పూర్వకాత్ షద్లు ధాతువు అనేటువంటి ధాతువు భూధాతువు గం ధాతువు షద్ అనే ధాతువు. దానికి అర్థం ఏమిటి? విశరణం, శరణగతి శరణం పొందటం కానీ ఇది అవసాదం నిద్రించడం శరణం పొందడం అనేక అర్థాలు వస్తుంటాయి. దాంట్లో కర్తరి లట్టు కర్తరి యొక్క సీదతి భవతి భవతా భవంతి లాగా సీదతి సీదత సీదంతి అనేటువంటి పూర్వక అనే పదానికి ముందు ఉంది అని అర్థం. నీ అనేది ముందు ఉంది అంటే నీ అనే ఉపసర్గ. మనం ఉపసర్గ చెప్పుకున్నాం కదా, ఆ ఉపసర్గల్లో అర్థం వస్తుంది. ఒక్కోసారి ఆ ఉపసర్గకు అర్థం ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ఉన్నప్పుడు విశేషార్థాలు ఉండవచ్చు, వ్యతిరేకార్థం ఉండవచ్చు, లేదా రెండింటి తప్పించి ఇంకేదో అర్థం కూడా ఉండవచ్చు. ఆ ధాతువుకి అసార్థం కూడా వేరే అర్థం కూడా ఉండవచ్చు. సరే, దీంట్లో మనకు ధాతు అదే కదా, నిషీదత మొదటి అంటే కిందిని తీసుకుంటున్నాక నిషీదత తీసుకున్నాం. నిషీదత అనేది ఏమిటి? లట్ ప్రథమ పురుషం ద్వివచనం అంటే నిద్రిస్తున్నవి అని అర్థం, లేదా ఉంటున్నాయి, శరణు పొందుతున్నాయి, ఆశ్రయిస్తున్నాయి అని అర్థం. ఇక్కడ నిషేధత అనే ద్వివచనంగా రెండు అని అర్థం ఆటోమేటిక్గా వస్తున్నాయి. అది ఆ రెండు ఏవో థర్డ్ పురుషం అంటే ప్రథమ పురుషం ఏవో ఒక రెండు ఆశ్రయిస్తున్నాయి. ఆ రెండు ఏవి? చరణౌ పాదాలు, యొక్క పాదాలు తే ఉష్మాకం నీ యొక్క చరణాలు. అవి ఎటువంటివి? తౌ అటువంటివి అంటే అటువంటి పాదాలు అని ఏదో చెప్తున్నారు ఇక్కడ. ఎటువంటి మనం మళ్ళీ వెనక్కి పోవాల్సి వస్తుంది. అవి నిషీదత నిద్రిస్తున్నాయి.
ఎక్కడ నిద్రిస్తున్నాయి అంటే దేని యందు? మృగద్విజాలోదశేషు వనేషు, మృగదులు వనేషు, గణేషు వనంలో నిద్రిస్తున్నాయి. వనాల యందు, ఏకవచనం కాదు, బహువచనం. ఒక్క చోట కాదు, అనేక చోట్ల అని అర్థం. ఇంట్లో ఉంటే ఒక ప్రాంతం ఉంటుంది, ఒక నివాసం ఉంటుంది, ఒక శయనాగారం ఉంటుంది, ఇంకేదో ఉంటాయి ఇక్కడ ఉంటాయి. ఇక్కడ అట్లా కాదు, అంటే ఒక స్థిర నివాసం లేదు గనక వనాల యందు. ఆ వనాలు ఎట్లాంటివి? వనం అంటే మన మీద ఉద్యానవనంలాగా సినిమాలో వచ్చినట్టుగా చక్కగా బ్రహ్మాండం అందమైనటువంటి చెట్లు, చక్కనైనటువంటి పచ్చిక బయళ్ళలాగా ఉండదు. వనం అనేటువంటి భయంకరమైనటువంటి చెట్లతోని, గుట్లతోని, కాలు పెడితే మొత్తం పొదళ్ళు, కింద ఏముంటుందో లేదు, పాము ఉండదో, తీరు ఉండదో లేదు. నేను ప్రస్తుతం ధర్మపురిలో మీకు రోజు చూసేటువంటి ఇల్లు ఏదైతే ఉందో అది నేను అది నిజంగా మాది ఇంకా అంతకు వేరే పాత ఇంట్లోంచి నేను ఆ ప్లేస్ తీసుకుని కట్టుకున్నాను. ఆ ప్లేస్ తీసుకున్నప్పుడు దాని నిండా అంతా మొత్తం చెట్లు గుట్టలు ఒకటి. అయితే దాంట్లో ఎక్కడి వరకు ఏముందంటే చూసుకోమని అంటే వాళ్ళు లోపలి కూడా చూసుకోండి అన్నారు. అది విప్పి చూస్తే మొత్తం భయంకర పెద్ద పెద్ద చెట్లు, కింద అనేక మొత్తం కాలు పెడితే లోపలికి దిగిపోతుంది. అంటే ఆకులు, ఎండిపోయినటువంటి తీగలు గీగలు కనుక ఆ కాలు పెడితే దాంట్లో ఏముందో తెలియదు. పాము తెలియదు, పొరుగు తెళ్ళు తెలియదు, చీమ తెలియదు, ముళ్ళు తెలియదు. అట్లా భయంకరంగా ఉంటాయి. అంటే అడవి ప్రాంతంగా ఎందువరకు చూడని ప్రాంతం అంతా కూడా జనం సంచరించే ప్రాంతం కనుక అంటే ఏముంటుందో తెలియదు, అంత భయంకరంగా ఉంటాయి, నడవడానికి కష్టం. అటువంటివి అది ఎట్లాంటివి? మృగ ద్విజాలూన శిఖేషు, మృగముల చేతను, ద్విజుల చేతను. ఆలూనం, ఆ లూనం, లూనం అంటే లూ అనేటానికి ఛేదన అర్థం, ఖండించబడినటువంటి, తెంపబడిన శిఖలు గలవి. శిఖలు అంటే కొసలు, కొసలు కలిగినటువంటి వనాలైనవి. ఏ వేటి యొక్క కొసలు? బర్హిష్లు, దర్భల యొక్క కొసలు తెంపబడేటువంటి. ఎందుకంటే మృగాలేమో లేడులు లేవైనటువంటి ఏవైనా పశువులు మేత కొరకు చివరి భాగాలు తినుకుంటూ పోతుంటాయి. అట్లానే బ్రాహ్మణులు ఏం చేస్తారు? ఈ దర్భలు కనుక వాళ్ళకి అవసరం కనుక, కుశలతో అవసరం కనుక వాళ్ళు వెళ్ళి ఆ దర్భల్ని తెంపుతుంటారు. వాళ్ళు కూడా ఎంత తెంపుతారు? కేవలం మీది దళాలు మాత్రమే తెంపుతారు. కింద ఉన్నటువంటి స్తంభాలు మనం చెప్పుకున్నాం కదా, ఆ కాండలు, అవి ఎట్లానే ఉంటాయి. అవి ఎట్లా ఉంటాయి? తెంపగానే అవి మీది కొస కుచ్చుకునేలాగా రెడీగా ఉంటాయి. కాలు పెడితే కుచ్చుకుంటాయి. అసలు దర్భలే దర్భలు ఎంత భయంకరంగా ఉంటాయంటే వాటిని చంపడానికి చాలా అనుభవం కావాలి. పూర్వులు ప్రత్యేకంగా వెంబడి వెళ్ళి, పెద్దవాళ్ళ వెంబడి వెళ్ళి, అంటే శిష్యులు తనకంటే పెద్ద ఉన్న శిష్యులు వెంబడి వెళ్ళి చూసుకొని చేస్తూ మెల్లమెల్ల వాళ్ళు పర్ఫెక్ట్ అవుతుంటారు. కొన్ని సమయాలు మాత్రమే, అనధ్యాయ సమయాలు మాత్రమే వెళ్ళి దర్భదాన్ని తీసుకొచ్చి పెట్టేవాళ్ళు, గురువు గారికి ముందర పెట్టేవాళ్ళు. ఆ కుశల్ని తెంపేవాడు కుశాన్ లునాతీతి కుశలహ అని. అనే పదానికి దర్భల్ని తెంపగలిగేటువంటి నైపుణ్యం గలవాడు అని అర్థం. ఈ కుశలుడు అనే పదానికి నైపుణ్యమో క్షేమమో అర్థం, అంటే బాగున్నాడు అని అర్థం, అంటే ఆరోగ్యం బాగుంది అని అర్థం వస్తుంది. అంటే వాడు తెంపడం ఆరోగ్యం బాగలవాడు, లేకుంటే ఆరోగ్య అనుభవం ఉన్నవాడు అని అర్థం నిజంగా కుశలుడు అనే పదం. అంటే అట్లా వీళ్ళు బ్రాహ్మణులు తెంపుకుంటారు, వాళ్ళు తెంపుకుంటారు. అటువంటి దర్భలు ఏం చేస్తాయి? అసలు దర్భలే అనుకున్న వాటిని నానబెడతారు. నీళ్ళు నానబెడితే శరీరానికి కట్ట ఛేదించకుండా ఉంటాయి, ఇప్పుడు చేతితో కట్ అవుతాయి. అందులో పచ్చివైతే ఇంకా స్టాండర్డ్గా ఉంటాయి. ఎండిన తర్వాత కొంచెం వాటికి బలం దిగుతుంది. నీళ్ళలో నానబెడితే మెత్తగా అవుతాయి. నీళ్ళలో నానబెడితే మెత్తగా అవుతాయి, ఇంకా మెత్త అవుతాయి. అంటే ఎండ పెడితే కూడా కొంచెం తక్కువ ఉంటుంది, అయినా ఇప్పటికి కూడా నీళ్ళలో నానబెట్టి మనం కార్యక్రమం చేస్తాం. అంతే అంతే కనుక అది అంటే అప్పుడు చెయ్యికి ఏం కాదు, చెయ్యి కోసుకుంటది, లేకుండా కోసుకుంటుంది, బ్లేడ్ లాగా కట్ అవుతుంది అనమాట. బ్లేడ్ లెక్క కట్ అవుతుంది దర్భ. చిక్కుడు తీగ దగ్గరికి వెళ్తే మనకు ఆ చిక్కుడు తీగ తాకితే చాలు మన బ్లేడ్ పెట్టి కట్ అయినట్టు అవుతుంది. జాగ్రత్త, చిక్కుడు తీగ దగ్గర కూడా జాగ్రత్తగా ఉండాలి.
ఎట్లా తీర ఉందిగా చిక్కుడుకాయలు కనబడదు అక్కడ దమ్ముకుంటూ పోతుంటే అటు మన పని చేస్తే ఇటు దాని పని కూడా చేస్తుంది. మనకు శరీరానికి దాకా ముఖం కూడా గీతలు గీస్తుంది వరుసగా. కనుక ఇట్లా ఇవి కూడా అంతే. కనుక ఆ దర్భలతో ముళ్ళతో కూడుకున్న అర్థం స్పష్టంగా చెప్పాలండి. అంటే బ్లేడ్ దాకా ఛేదించేటువంటి వాటితో కూడుకున్నటువంటి ఆ వనాలయందు తే చరణం నిషేధత, నీ చరణాలు నిద్రిస్తున్నాయి లేదా ఆశ్రయిస్తున్నాయి, అక్కడ ఉంటున్నాయి. అవి అటువంటివి అన్నప్పుడు ఎటువంటివి? యౌ అని తచ్చేదానికి యౌకు తొక్కు సంబంధం అన్నమాట. అంటే ఏవైతే అని మన పూర్వకాలం, మన పురాణే చెప్పుకోవడం వెనుకకాలం పూర్వకాలంలో అవి ఏం చేసేటివి అంటే వాటిని అప్పుడు వాటిని అరంజయతు రంజింపజేసిందో, అటువంటి పాదాల్ని రంజింపజేసిందట. ఏది? రజహ, రజస్సు అంటే దుమ్ము ధూళి, పొడి, పుప్పొడి. ఏం పుప్పొడి? రాజశిరస్రజాం రజహ, రాజుల యొక్క శిరస్సుల పైన ఉన్నటువంటి స్రజలు, పూలమాలలు, ఆ పూలమాల యొక్క రజస్సు పుప్పొడి. ఆ పుప్పొడి నీ పాదాలని ఏ పాదాలను అయితే రంజింపజేసిందో, వాళ్ళ తలపైన ఉన్న పాదాలు పొడి నీ కాళ్ళ మీద ఎట్లా పడ్డాయి? వాళ్ళు వచ్చి నీ పాదాలపై నమస్కారం చేస్తున్నారు. వాళ్ళు నమస్కారం చేసినప్పుడల్లా వాళ్ళ తలపైన ఉన్నటువంటి, అంటే కిరీటాలు ఎప్పుడు కిరీటాలు ధరించరు, ఆ విధంగా అవసరం అంటే వీటిని పూలమాలలు ధరించే వాళ్ళు ఉంటారు. కనుక చుట్టూ తెలపైన కిరీటాల్లాగా పూలమాల చుట్టుకోవడం కానీ, లేకపోతే పైన ఇంకెక్కడ పెట్టుకోవడం కానీ అప్పుడు ఒక విధానం అట్లా ఉంటుంది. కనుక అవి ఆ పుప్పుడు ఏదైతే ఉందో అది నీ యొక్క పాదాన్ని రంజింపజేసినవో, ఏదైతే రంజింపజేసిందో ఎప్పుడు అనారతం నిరంతరంగా ఎక్కడ ఉన్నాయి అవి? మణిపీఠశాయినవు, నీ యొక్క కాళ్ళ కింద పెట్టుకోవడానికి పీఠాలు ఉంటాయి. ఆ పీఠం అనే పాదపీఠాలు. ఆ పాదపీఠాలు ఎట్లా ఉన్నాయి? వాటికి కూడా ఒక గొప్పతనం, అంటే అవి కూడా చాలా బంగారమైనటువంటి చక్కని మణులతో చేయబడ్డటువంటి, అంటే మణులు ఏం చేస్తాయి? చల్లదానాన్ని ఇస్తాయి. వాటి మీద పాదాలు మోపితే శరీరం చల్లగా ఉంటుంది. చల్లనైతే కనుక అంటే ఒక రకంగా నిజానికి మనం పాదాలే ఎక్కడికైనా బయట వెళ్ళేస్తే పాదాలు కడుగుతారు. దుమ్ముధూళి కొరకే కాకుండా అంతవరకు ఏదైనా ఉంటే వేడి ఉన్న శరీర భాగాలు కాళ్ళు కడగానే శరీరం అంతా చల్లబడిపోతుంది. అప్పటి వరకు ఉన్నటువంటి శ్రమ కాస్త పోస్తుంది. అందుకొరకని పాదాలు చల్లబడడానికి మణులు పెడుతుంటారు. మణిపీఠాలు పెట్టడం ద్వారా చల్లదానం చేత శరీరం అంతా చల్లబడి రాజు ప్రశాంతమైనటువంటి యొక్క స్థితికి వచ్చి ప్రజల యొక్క బాగోగు చక్కగా విచారించగలుగుతారు. లేకుండా ఆయన కోపంతో కూర్చుంటే వీళ్ళు వినడమే కష్టం. రాజు అనేకమైనటువంటి సమస్యలతో ఉంటాడు కనుక మనస్సును ప్రశాంతపరచడంలో ఈ మణులు కూడా అవుతుంటాయి. కనుక మణులు రకరకాల ఆరోగ్యాలు, రకరకాల కార్యక్రమాలు కూడా చెప్తుంటారు. కనుక ఇవి మణిపీఠంలో నందు అటువంటి మణులతో చేర్చబడ్డటువంటి పీఠాల మీద షాయినౌ అంటే నిద్రిస్తున్నాయి లేదా ఆశ్రయిస్తున్న అటువంటి ఏవైతే ఉందో దాన్ని ఈ పుప్పొడి అలంకరిస్తున్నాయి కదా అన్నాడు. అంటే ఆనాటి కాలంలో ఎట్లా ఉండి అంటే ఒక విలువైనటువంటి మణులు అంటే చిన్నగా ధర ఉంటుంది. ఎప్పటికైనా రాళ్ళ యొక్క స్థితి, మణుల యొక్క రత్నాలు అన్నీ చాలా విలువైనటువంటివి. ఏ కాలమైనా ఆ కాలం తగ్గట్టుగా విలువలే. ఇంత అమూల్యములైనటువంటి రత్నాలతో పొదగబడినటువంటి అంటే అనంతమైనటువంటి ఐశ్వర్య సంపన్నుడు అని ఒక అర్థం. అందులో రాజులు అనేకమైన రాజులు వచ్చి నీ పాదాలు నమస్కారం చేస్తున్నారంటే పెద్ద సామ్రాజ్యం. కనుక రాజులు, సామంత రాజులు వచ్చి నమస్కారం చేస్తుంటారు. అంటే అట్లా ఒక వైభవోపేతమైనటువంటి నీ యొక్క ఏ విధంగా గౌరవించే ఆ పాదాలు ఇవాళ ఏమైపోతున్నాయి అంటే వనాలయందు అదేది మృగద్విజాలు నశిఖేషు బర్హిషాం, దర్భలతో కూడుకున్నటువంటి వనాలు అవి ఎట్లాంటివి అంటే ఖండించబడ్డటువంటి బ్రాహ్మణుల చేతను. అంటే వనంలో ఎవరుంటారు? ఋషులు, మహర్షులు, వాళ్ళు వీళ్ళు ఉంటారు. వాళ్ళు
వాళ్ళ పర్ణశాలలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తీసుకొని ఎప్పుడు వస్తుంటారు కనుక అదే ప్రకారం లేళ్ళు ఉంటాయి. ఆ లేళ్ళు నమ్ముకుంటే కనుక అంటే నువ్వు ప్రస్తుతం పెద్ద భవనాల్లో కాకుండా అడవుల్లో తిరుగుతావు. దాంతో అవి నిషేధితం. ఇక్కడ శయనానికి నిషేధానికి తేడా ఏమిటి? శయనం అంటే స్వేచ్ఛగా హాయిగా సుఖంగా నిద్రించేటువంటి దాన్ని శయనం అంటారు. నిషేధితం అంటే ఏమిటి? నిద్రగా దొర్లి పడుకుంటే ఏదో కూర్చొని ఉండేటువంటి ఒక స్థితి. అటువంటి స్థితిలో అంటే బలవంతంగా పడుకునే స్థితి అంటే బలవంతంగా కూర్చుకుంటున్నాయి, బలవంతంగా ఆశ్రయిస్తుంది అంతేగాని అది కానీ సుఖంగా ఉండటం కాదు. అట్లాంటి లేదా కూర్చున్నటువంటి స్థితి అంటే ఆశ్రయించడం ఏదో కొద్దిసేపట్ల మరి అట్లా ఉండేటువంటి దాన్ని ఆ విధంగా ఉంది. ఆనాటి పరిస్థితి ఏమిటి, ఇవాటి పరిస్థితి ఏమిటి అని ఆ రెండింటి యొక్క వ్యత్యాసం. ఆనాడు ఇట్లా ఉండేవాడు, ఇవాడు ఇట్లా అయినావు. ధర్మరాజు యొక్క స్థితిని మరొక శ్లోకం దీంట్లో. అనారతం యౌ మణిపీఠశాయినా వరంజయద్రాజశిరస్రజామ్రజ నిషీదతస్థౌ చరణౌ వనేషు తే మృగద్విజాలూన శిఖేషు బర్హిషాం. దీంట్లో నాకు శివకుమార్ గారు చెప్పండి, సందులు చెప్పండి. సంధులు మణిపీఠ షాజినౌ షాజిన షాయినౌ షాజే. దీంట్లో అరంజయత్. షాయినౌ మణిపీఠ షాయినౌ అరంజయత్. అరంజయత్. దీని ఏం సంధి అంటాం? ఇది అయ్యావులు ఉన్నాయి కదా, అయ్యవయవాదే అయ్యవు ఆయ్ ఆవ్ అయవయవాదేశ్ అయవయాదేశ సంధి. అయవాయవాదేశ్. నిషీదతః ప్లస్ అరంజయత్ రాజశిరస్ర అది దుస్త జస్ట్ అరంజయత్ ప్లస్ శిరస్. నిషీదస్తౌ ఉన్నదా గురుగారు? నిషీదతః తౌ నిషితౌ విసర్గ సంధి. సకారం వనేషు తే లేదు, వనేషు మృగద్విజాలు ద్విజ ఆలోనం. ద్విజ ద్విజ ప్లస్ ఆలోన సవర్ణం సవర్ణ దీర్ఘ సంధి అంతే. అంతే. సమాస లక్ష్మి గారు చెప్తారా? లేదు గురుగారు, రాసుకునేది సరిగా ఒక్క ద్వంద్వ సమాసం మాత్రమే గుర్తొస్తుంది. పర్లేదు. శైలజ గారు చెప్పండి. మణిపీఠ సాయనం మణిమయ పీఠ మణిపీఠ మణిపీఠే సయాత ఇది మణిపీఠ సాయినౌ. పంచమే సప్తమే మణిమయ పీఠ మణిపీఠ. ఓకే. మణిపీఠే సయాత ఇది మణిపీఠ సాయినౌ అనేది ఉపపదం. రాజశిరస్రజాం మణిమయ పీఠ అనే కర్మధారే. మణిపీఠే సయాతి అదే రాజశిరస్రజాం రాజ్ఞాం శిరాంసి రాజశిరాంసి షష్ఠి షష్ఠి అని మొత్తం. మృగద్విజాన శిఖేషు శిరస్త్రజ ఉంది కదా. రాజశిరస్రజ సప్తమి ఇది ఇది స్రజ బహువచనం. రాజశిరస్రజ మృగద్విజాలోన శిఖేషు మృగాచ్చ ద్విజాచ్చ మృగద్విజాః. ద్వంద్వం
ఇదే మన మృగద్విజయ్ రాలునాహ మృగద్విజాలునాహ. ఇది తృతీయ అవుతుంది. తృతీయ. మళ్ళీ మృగద్విజాలున శిఖ ఏషాం తానే మృగద్విజాలున శిఖేషు. ఇది శిఖాః తేషు శిఖాః తేషు కేశవ తర్వాత గౌరీ. అంతే శ్లోకం చూడండి. అనారతం యౌ మణిపీఠ సాయినౌ అరంజయద్రాజ శిరస్రజాం రజః నిషీదతస్థౌ చరణౌ వనేషు తే మృగద్విజాలూన శిఖేషు బర్హిషాం. అనారతం యౌ మణిపీఠ సాయినౌ అరంజయద్రాజ శిరస్రజాం రజః నిషీదతస్థౌ చరణౌ వనేషు తే మృగద్విజాలూన శిఖేషు బర్హిషాం. అనారతం యౌ మణిపీఠ సాయినా వరం జయద్రాజ అరంజయద్రాజ శిరస్రజాం రజః నిషీదతస్థౌ చరణౌ వనేషు తే మృగద్విజాలూన శిఖేషు బర్హిషాం. మళ్ళీ చదవండి. అనారతం యౌ మణిపీఠ సాయినౌ అరంజయద్రాజ శిరస్రజాం రజః నిషీదతస్థౌ చరణౌ వనేషు తే మృగద్విజాలూన శిఖేషు బర్హిషాం. అనారతం యౌ మణిపీఠ శాయినా వరంజయద్రాజ శిరస్రజాం రజః నిషీదతస్థౌ చరణౌ వనేషు తే మృగద్విజాలూన శిఖేషు బర్హిషాం. అనారతం యౌ మణిపీఠ శాయినా వరంజయద్రాజ శిరస్రజాం రజః నిషీదతస్థౌ చరణౌ వనేషు తే మృగద్విజాలూన శిఖేషు బర్హిషాం. అనారతం యౌ మణిపీఠ శాయినౌ అరంజయద్రాజ శిరస్రజాం రజః నిషీదతస్థౌ చరణౌ వనేషు తే మృగద్విజాలూన శిఖేషు బర్హిషాం. అనారతం యౌ మణిపీఠ శాయినా వరంజయద్రాజ శిరస్రజాం రజః నిషీదతస్థౌ చరణౌ వనేషు తే మృగద్విజాలూన శిఖేషు బర్హిషాం. అనారతం యౌ మణిపీఠ శాయినా వరంజయద్రాజ శిరస్రజాం రజః నిషీదతస్థౌ చరణౌ వనేషు తే మృగద్విజాలూన శిఖేషు బర్హిషాం. అనారతం యౌ మణిపీఠ శాయినా వరంజయద్రాజ శిరస్రజాం రజః నిషీదతస్థౌ చరణౌ వనేషు తే మృగద్విజాలూన శిఖేషు బర్హిషాం. అనారతం యౌ మణిపీఠ శాయినా వరంజయద్రాజ శిరస్రజాం రజః నిషీదతస్థౌ చరణౌ వనేషు తే మృగద్విజాలూన శిఖేషు బర్హిషాం. అనారతం యౌ మణిపీఠ శాయినా వరంజయద్రాజ శిరస్రజాం రజః నిషీదతస్థౌ చరణౌ వనేషు తే మృగద్విజాలూన శిఖేషు బర్హిషాం. అవధాని గారికి రెస్ట్ ఇచ్చాం. అందరూ సమాచారం చదివాను నేను. ఓకే సరే మరి యాపేద్దాం.
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. భౌమవాసరే పునర్మిలామః. మంగళం అమావాస్య. భౌమవాసరే పునర్మిలామః. ఇంకా ఏమన్నా ఉన్నా చెప్పుకోవాల్సిన విషయాలు, మాట్లాడుకోవాల్సిన విషయాలు? మీరు ఏదో చావరి వారు మ్యూట్ లో ఉన్నారు. మ్యూట్ చావరి వారు అన్మ్యూట్ చేసుకోండి. చెప్పండి. రాజయ్య గారికి కూడా గుర్తొచ్చుంటుంది. మనం చూడండి, ధర్మరాజును వర్ణించేటప్పుడు యవ్వాని వాకిట నిబమత రాజభూషణ రజో రాజినడగు. అది అది అద్భుతమైన పద్యం ఉన్నది. రెండు రకాలుగా దాన్ని తెలుసుకో. సంస్కృతం ఎక్కడ వాడాలి, తెలుగు ఎక్కడ వాడాలి, ఎగ్జాంపుల్ అండి అది. అవునండి రాజయ్య గారు, చెప్పండి మీరు. చక్కగా అబ్బో, చాలా స్టాండర్డ్ పద్యం అది. అది కాదండి, రాజులు ఈయన దర్శనం కోసం వస్తుంటే ఒకళ్ళనొకళ్ళు రాసుకుని వాళ్ళ మణిహారాల నుంచి రాలిపడిన దుమ్ము చేత అంటే రేణువుల చేత అక్కడ వచ్చినటువంటి ఏనుగుల మదజలం వల్ల తయారైన బురదని కప్పేస్తున్నాయి. దీంట్లోనే మనం దుర్యోధను యొక్క రాజ్యంలో వాళ్ళంతా రాజులు వచ్చి, సామంత రాజులు వచ్చి ఏనుగులను గుర్రాలను అడిగిస్తే ఆ ఏనుగుల యొక్క మదజలంతా కూడా కారి బురదలాగా అయినా మనం చెప్పుకున్నాం కదా. ఎలాగ మొదలు పెట్టాం కాబట్టి చిన్న. అలాగే లలితమేనండి. యవ్వాని కడకంట నెవ్వటిల్లేడి చూట్కి మాన్యత సంపద లీనుచుండు. ఏమండి, యవ్వాని చారిత్ర మెల్లలోకములకు వచ్చయ్యి వినయంబు నొరపు గరపు. అన్ని మోస్ట్లీ తెలుగు పదాలు, సంస్కృతం లేవని కాదు. ఏమండి, యవ్వాని గుణలత లేడు వారాసుల కడపటి కొండపై కళయబ్రాకు. ఇంతవరకు ఈ లలితమైనటువంటి భావాన్ని చెప్పడానికి ఆయన తెలుగు మాటలు వాడాడు. అతడు ప్రతాప మహాప్రదీప దూర విఘటిత గర్వాంధకార వైరవీర కోటీర మణిఘృణి వేష్టితాంఘ్రితలుడు కేవలం మత్యుడే ధర్మసుతుడు. ఒకటే సమాజంలో మొత్తం తడికి తంత లాగేస్తుంది. అంటే అందుకోసమే ఆయన ఉభయ కవిమిత్రుడు అన్నారు. ఉభయ కవిమిత్రుడు అన్నారు. నేను ఒక పద్యం పోస్ట్ చేస్తానండి, దాన్ని స్ఫూర్తిగా తీసుకుని నేను తర్వాత పోస్ట్ చేస్తాను. ఇప్పుడు టైం వేస్ట్. శుభరాత్రి. శుభరాత్రి. శుభరాత్రి గురుగారు. శుభరాత్రి. శోకవరి పేరు పుదా భౌమవాసరే మిలామహ. శైలజ గారు శుభరాత్రి.